ఉదయకాలం మన ధ్యానాన్ని మనం కొనసాగిస్తాం. మరి ఆహ్, ఆ యొక్క లేవి వంశాన్ని గురించి మనం చదువుకుంటా ఉన్నాం. మరి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు పరిచయ వాక్యాలు మనం నిన్నటి దినంలో చదువుకున్నాం. ఈరోజు కూడా దాన్ని కొనసాగించి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి కూడా ధ్యానం చేయాలి. లేవి వంశంలో ముఖ్యులైనటువంటి వ్యక్తుల్ని అని నేను తలుస్తా ఉన్నాను. సమయాన్ని బట్టి దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి మనం ముందుకెళ్తాం. రండి. మోషే, అహరోను, మిరియాము. మరి వీళ్ళ ముగ్గురు మనకి నిర్గమకాండంలో కనిపిస్తా ఉంటారు. మరి బహుశా ఈ ముగ్గురు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తులు మరి నిర్గమకాండంలో కనిపిస్తారు. వాళ్ళ ముగ్గురు కూడా లేవి వంశంలోంచి వచ్చిన వారు అనే విషయం మనకు తెలుసు. వాళ్ళ తండ్రి లేవీయుడు. అయితే అందరూ కూడా వీళ్ళ గురించి అందరికీ తెలుసు కదా. అందరికీ తెలుసు. మోషే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ధర్మశాస్త్రం మోషే తీసుకుని వచ్చాడు దేవుని దగ్గర నుంచి. అయితే వీళ్ళ ముగ్గురు కూడా మరి మోషే యొక్క అంటే మిగిలిన అహరోను, మిరియాము మోషే యొక్క నాయకత్వం కింద ఇశ్రాయేల్ ప్రజల్ని విమోచించడం కొరకు పనిచేసినటువంటి వారు. మరి ఆ యొక్క ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశం వైపుకు నడిపించిన వారిలో చాలా ముఖ్యులు. మోషే మరి నాయకుడిగా ఉన్నాడు, లీడర్గా ఉన్నాడు. మరి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. ఆయన ప్రజల్ని మరి విమోచించడానికి, లేకపోతే వారిని బానిసత్వం నుంచి విడిపించడానికి. మరి అహరోను మోషేకి కుడి భుజంలాగా, కుడి చేయిలాగా ఉన్నాడు అనమాట. మరి రైట్ హ్యాండ్ మ్యాన్ అంటాం కదా, కుడి చేయిలాగా ఉన్నాడు. అంతేకాకుండా మోషేకి బదులుగా మాట్లాడేటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తాం. మోషేకి బదులుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే తను నేను నత్తివాడును అని దేవునితో చెప్పినప్పుడు మోషే మరి నీ కొరకు మాట్లాడటానికి నేను అహరోను నియమిస్తున్నాను, తీసుకుని వెళ్ళని చెప్తాడు. తర్వాత మిరియాము గురించి కూడా మనం చూసినప్పుడు చాలా గొప్ప లక్షణాలు ఏమో కనిపిస్తూ ఉంటాయి. చక్కటి స్త్రీ. మరి తను చూసినట్లయితే కనుక చాలా నమ్మకస్తురాలైనటువంటి సలహాదారు. మరి అంతేకాకుండా చాలా ప్రభావవంతమైనటువంటి మాటలు మాట్లాడగలిగేటువంటి స్త్రీ వీళ్ళ ముగ్గురు కూడా. మరి చాలా చక్కటి సుగుణాలని మనం ఈ క్యారెక్టర్ని కనుక స్టడీ చేస్తే మనకు దొరుకుతాయి. ఎవరైనా మీరు కూడా చదవచ్చు. లేనట్లయితే కనుక అంటే భవిష్యత్తులో మనం చూసుకుందాం మిరియాం గురించి. మరి చాలా చక్కని ప్రభావవంతమైనటువంటి స్పీకర్, బోధించగలిగినటువంటి స్త్రీ ఆవిడ. మరి తర్వాత మనం చూసినట్లయితే అసలు ఈ లేవి వంశం యొక్క ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి యాజకత్వం నుంచి వచ్చింది. మరి అసలు ఈ యాజకత్వం ఎప్పుడు బిగిన్ అయింది, ఎలా వచ్చింది అని చూస్తే కనుక మనకి నిర్గమకాండం 32వ అధ్యాయంలో అక్కడ చెప్పబడతా ఉంటది. మరి ఎలాగా ఇశ్రాయేలీలు అసహనంతో నిండిపోయారో మోషే సీయోను కొండ మీద దేవుని కలుసుకొని మరి ఆ 10 ఆజ్ఞలు లేకపోతే ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు సీయోను కొండకి ఆ కొండ దిగువన ఉన్నటువంటి సమూహం అంతా కూడా ఆయన రావడం ఆలస్యం అవడం చూసి 40 రాత్రింబగళ్ళు ఆయన కొండ మీద గడిపాడు దేవునితో. సాలిట్యూడ్ అంటారు దీన్ని, ఒంటరిగా దేవునితో గడపటం. ఆ తర్వాత దేవుడు ఆయనకి తన చేతి వ్రాత చేత ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలను రెండింటిని మరి దేవుడు మోషేకి ఇస్తాడు. మరి ఏ మనుషుడు కూడా డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి వస్తువుని తీసుకోలేదు, కానీ మోషే వాటిని తీసుకొస్తాడు. కానీ తను కిందకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది అక్కడ అంటే మరి చాలా ఘోరంగా, చాలా ఇశ్రాయేలీలు చాలా ఇంపేషెంట్ అంటే అసహన పరులు అయిపోయారు. మరి అహరోన్ని చాలా ఇబ్బంది పెట్టారు, బలవంతం చేశారు. మాకు ఒక దేవుణ్ణి చేసి పెట్టు,
మరి మోషే మమ్మల్ని ఎడబాసాడు. బహుశా మోషే ఆ కొండ మీద చచ్చిపోయి ఉంటాడు. మరి మాకు దేవుడు కావాలి. దేవుని యొక్క రిప్రజెంటేషన్ కావాలి. కాబట్టి మాకు దేవుడిని చేసి పెట్టు అని మరి వాళ్ళు మరి అల్లరి చేసినప్పుడు అహరోను ఏమీ చేయలేక ఆయన మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అంతటిని తీసుకొని ఒక దూడను తయారు చేసినట్లు వాళ్ళు ఒక దూడను తయారు చేసుకున్నట్లు మరి అంటే అహరోను అనుమతించినట్లు అక్కడ రాయబడింది. మరి ఆ యొక్క గోల్డెన్ కాఫ్ బంగారు దూడను చేసి ఆ దూడే మరి ఇశ్రాయేల్ యొక్క దేవుడు అని దాని చుట్టూ తిరుగుతూ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు చేస్తూ అదే మా దేవుడని మరి వాళ్ళు ఆరాధిస్తూ ఆ ఎక్కడి వరకు చేశారు అంటే మోషే తిరిగి మరి ఆ యొక్క సీయోను కొండ మీద నుంచి ఆ ఆ కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేదాకా అల్లరి చేశారు. మరి అటువంటి అసహనపరులైపోయారు ఆ యొక్క కొద్ది దినాలు వేచి ఉండటానికి లేకుండా. అయితే 26వ వచనంలో మనం చూస్తే మోషే ఒక ఒక అంటే నిజాన్ని చెప్పాలంటే ఒక బ్రహ్మాండమైన ప్రశ్న అడుగుతాడు అక్కడ. ఎవరైనా ఇంకా కూడా దేవుని పక్షమున ఉన్నవారు ఉన్నారా అని అడుగుతాడు ఆ కొండ దిగి వచ్చిన తర్వాత. 26వ వచనంలో దాన్ని చూస్తాం. దేవుని పక్షంలో ఎవరైనా ఇంకా దేవుని పక్షాన ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే నా వైపుకి వచ్చేయండి అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటి ఒకే ఒక ట్రైబ్, ఒకే ఒక గోత్రం ఎవరు అంటే లేవీలు. లేవీలందరూ కూడా మరి లేవీ గోత్రపు వారందరూ కూడా మోషే వైపుకి వచ్చేసారు. మిగిలిన మొత్తం జాతి అంతా కూడా పాపం చేస్తా ఉంటే విగ్రహారాధన చేసి లేవీ గోత్రం ఏలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకున్నాడనిను. అది మరి మోషే ఏమంటాడంటే మిమ్మల్ని మీరు అంటే దేవుడు మిమ్మల్ని దేవుని యొక్క పరిచర్య కొరకు మీరు ప్రతిష్ఠించబడినట్టు మరి ఆ యొక్క ఆశీర్వాదం మీ మీదకు వచ్చినట్లుగా మరి మీరు ఈ పని చెయ్యండి అని చెప్తా ఉన్నాడు అక్కడ 32:29లో. అంటే మరి ఈ యొక్క సందర్భం ఉంది చూసారా, ఇప్పుడు మోషే కొండ దిగి వచ్చినాక ఉన్నటువంటి సందర్భం అది సుదూరంగా అంటే ఎంతో సమయం మరి దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద పడింది. దాని నుంచి వచ్చినటువంటి విషయాలు మరి మొత్తం జాతి మీద పడింది. ఏంటి అంటే అవి మరి ఫస్ట్ మరి యాకోబు యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. లేవీని గురించి మరి బీయింగ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే కత్తి పట్టుకుంటాడు లేవి అని చెప్పాడు. మరి అక్కడ వేరే సందర్భంలో చెప్పాడు, కానీ ఇక్కడ వేరే సందర్భం ఇది. మరి యాకోబు లేవి పట్ల పలికినటువంటి మాటలు ఇక్కడ ఒక ఒక వేరైనటువంటి సందర్భంలో అవి నిరూపింపబడతా ఉన్నాయి. మరి నిజానికి దేవుని యొక్క ఉగ్రత లేకపోతే దేవుని యొక్క మరి తీర్పుని మరి అమలు పరచడానికి ఉపయోగపడినటువంటి వద. అందుకనే మరి లేవి యొక్క కోపము మరి మరి కంట్రోల్డ్ అయినటువంటి కోపం, అంటే అదుపులో ఉంచబడినటువంటి ఆ కోపము, వాళ్ళ యొక్క కత్తులు అవన్నీ కూడా దేవునికి సంబంధించినవిగా ఉన్నాయి ఈ సందర్భంలో. అంటే దేవుని నిమిత్తము కోపం చూపించాడు లేవి. ఈసారి దేవుని నిమిత్తము కత్తి దూశాడు. మరి దేవుని యొక్క విషయాల్లో తను మరి ఆ యొక్క కోపాన్ని చూపించాడు. అందుకనే
అంటే అన్‌కంట్రోల్డ్ యాంగర్. అంటే అదుపులో లేనటువంటి యాంగరు. అందుకని అంటాడు పవిత్రపరచబడిన కోపం అనే మాట అయినప్పుడు మీ వాయిస్ కట్ ఖచ్చితంగా అవుతుంది. మోషే మో రెండవదిగా చూస్తే మళ్ళీ రావట్లేదమ్మా మాట. మరి దేవుని మరి వీళ్ళు ఎలాగా పనిచేశారు అనేది కూడా మనం చూసినప్పుడు వాళ్ళు పిలువబడిన తర్వాత మరి మోషే ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు కదా. ధర్మశాస్త్రం వచ్చింది ప్రజల దగ్గరికి ఇప్పుడు. ఆ తర్వాత మరి వర్షిప్ ఆరాధన క్రమం వచ్చింది. ఆరాధన క్రమంలో లేవీయులు మరి ఈ మొత్తం ప్రాసెస్ కి లేకపోతే ఈ ఆరాధన క్రమానికి ధర్మశాస్త్రం యొక్క ఆవశ్యకతకి ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు నెరవేర్చడానికి లేవీలే ఒక పాత్రగా వాడబడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఘనత అప్పగించబడింది. వన్స్ ఈ యొక్క దేవుని పక్షాన మేము నుంచుంటున్నాం అని మోషే దగ్గరికి వచ్చి నిలబడి తెలియజేసి, అంతేకాకుండా దేవుణ్ణి హత్తుకొని మరి ఆ గొప్ప వధ ఎవరైతే ఆ యొక్క పాపానికి కారకులయ్యారో ఆ గొప్ప వధ చెల్లించిన తర్వాత మరి వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక పని అప్పగించబడింది. మరి అంటే మోషే తీసుకుని వచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ఆ ప్రకారంగా నడవడానికి, అందులో ఉన్నటువంటి విషయాలను చేయడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు ఈ లేవి వంశానికి అప్పగించబడినాయి. సో ఈ యొక్క ఆరాధన చేయడము, దేవుని యొక్క గుడారాన్ని భద్రపరచడము, దేవుని యొక్క గుడారాన్ని మరి ప్రత్యక్ష గుడారాన్ని మడిచిపెట్టడం, తిరిగి మరలా కట్టడం. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడల్లా దాన్ని మడిచిపెట్టుకుని, అంటే డిస్మాంటిల్ చేయడం అంటాం కదా, వెప్పదీస్తాం కదా. ఇప్పుడు మనం మంచాలు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అన్నిటిని వస్తువులను వెప్పదీసి పెట్టుకొని తీసుకెళ్తా ఉంటాం. ఆ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని కూడా వాళ్ళు మడిచిపెట్టడం. తర్వాత ఎక్కడైతే వాళ్ళు ఆగారో, ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఆగారో అక్కడ మరలా ప్రత్యక్ష గుడారాన్ని తిరిగి వాటిని నిర్మించటం, అక్కడ ఆరాధన జరిగించటం, ఆరాధన క్రమం అవన్నీ కూడా మరి ఇశ్రాయేలీయుల మధ్యలో నియమించబడి మరి ప్రతిష్ఠించబడిన ఆ కార్యాలన్నీ కూడా వాటన్నిటికీ కూడా మరి ఏ గోత్రానికి అధికారం ఇవ్వబడలేదు, కానీ లేవి గోత్రానికి మాత్రం మరి ఆ అధికారం ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మోషే ఆ లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచి మరి వాళ్ళని యాజకులుగా నియమించాడు. మరి ముఖ్యంగా చూసినట్లయితే మరి అహరోను యొక్క కుమారులు యాజకులని అనబడ్డారు. ఆ తర్వాత అహరోనే మరి ప్రధాన యాజకుడిగా మరి మనకి కనిపిస్తాడు. అంటే లేవి వంశం ఆదిన నుంచి కూడా ప్రత్యేకపరచబడింది. దేవుని యొక్క ఆరాధన క్రమంలో దేవుని యొక్క ఉపకరణాలు మరి అంటే కేవలం ప్రత్యక్ష గుడారం దగ్గరే కాదు, కానీ ఆ తర్వాత కూడా రాజుల కాలంలో కూడా మనం చూస్తే వారు మందిరపు యొక్క పనుల్ని చేసేవారుగా ప్రత్యేకపరచబడ్డారు. అక్కడ మందిరంలో జరిగించేటువంటి ఉన్నటువంటి పాత్రలు, ఉపకరణాలు, మందిర సేవ, మరి అక్కడ ఆరాధన క్రమాన్ని నడిపించటం, మరి ధర్మశాస్త్రాన్ని చదవడం, వాటిని ప్రజలకు బోధించడం, ఇవన్నీ కూడా లేవి వంశస్థులు చేశారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పనిగా అది మరి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి పనిగా మరి మనం గుర్తిస్తాం. అక్కడ మరి ప్రధాన యాజకుడిగా అహరోనే ఉన్నాడు. అహరోని యొక్క కుమారులు యాజకులుగా ఉండి తండ్రికి సహాయంగా ఉండి మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు యొక్క పనిని మరి ఆరాధన క్రమాన్ని నడిపించడానికి తండ్రికి సహాయం చేస్తా వచ్చారు. అది మొట్టమొదటి యాజక ధర్మంగా మనం గుర్తిస్తాం. మరి ఇతరులు కూడా అహరోను కుటుంబం మాత్రమే కాదు, కానీ ఇతర లేవీలు కూడా వాళ్ళ యొక్క బాధ్యతల్ని, అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క బాధ్యతల్ని వాళ్ళు తీసుకున్నారు. అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర వచ్చే అవసరతలు బట్టి మరి ప్రజలందరినీ
అక్కడ సమకూర్చేటువంటి అసెంబుల్ చేస్తారు కదా, సమకూర్చేటువంటి అవసరాలను బట్టి కదలడం, ఆగడం, మరి తర్వాత ఎవరి గుడారాలకు వాళ్ళు వెళ్ళిపోవడం, వాటన్నిటిని ఆ పద్ధతులన్నిటినీ కూడా మరి జరిగించడానికి ఇతర లేవీలు కూడా ఉపయోగపడతా వచ్చారు. వాళ్ళు ఆ అరణ్యంలో లేకపోతే ఆ యొక్క ఎడారులో నడుస్తున్నంత కాలం కూడా ఈ విషయాలు మరి జరుగుతూ వచ్చినాయి. అంతేకాకుండా పాటలు పాడటానికి, మరి ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్యాలు వాయించడానికి, ఆ యొక్క ఆరాధనతో పాటు ఇవి జరిగించడం కూడా లేవీలే చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఎప్పుడైతే వాగ్దాన దేశంలోనికి ఎంటర్ అయ్యారో, మరి ఆ యొక్క లేవి గోత్రానికి మనం అంతకుముందు చదువుకున్నట్లుగా యెహోషువ గ్రంథం 18:7లో ఇది చెప్పబడింది. మరి వాళ్ళెవ్వరికీ కూడా, మరి అన్ని గోత్రాలకి, మిగిలిన 11 గోత్రాలకు కూడా యెహోషువ భూమిని పంచి ఇచ్చాడు. ఎక్కడ? వాగ్దాన భూమిలో, కనాను దేశంలో. కానీ లేవి గోత్రానికి భూమి లేదు. ఎందుకనంటే వాళ్ళకి భూమి ఇవ్వబడాల. వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో ఉండిపోవాలి, వాళ్ళు యాజకత్వ పరిచర్యలో ఉండిపోవాలి. దేవుడే వారి యొక్క ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము. మిగతా వాళ్ళందరికీ భూములు స్వాస్థ్యం అయితే లేవి గోత్రానికి మాత్రం దేవుడే స్వాస్థ్యము అనే విషయాన్ని అక్కడ చాలా బాహటంగా చెప్పబడింది. మరి అందుకనే వాళ్ళకి నగరాలు కానీ పట్టణాలు కానీ ఏది కూడా వాళ్ళకి ఇవ్వబడలేదు, వాళ్ళు తీసుకోలేదు అక్కడ. మరి త్రూఅవుట్ అంటే వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా వాళ్ళు దేవుడినే ఆస్తిగా కలిగి జీవించినటువంటి గోత్రంగా మనం గుర్తిస్తా ఉంటాం. అయితే చాలా మరి లేవీలు ఉండేటువంటి ప్రదేశాలు వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు, కానీ వాళ్ళు నివసించారు కొన్ని ప్రదేశాలు. మరి ఆ ప్రదేశాలు, మరి వాటిని ఆశ్రయపురాలు అని అంటాం, మనం చూస్తాం. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అంటారు. ఆశ్రయపురాలు అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి మరి అనుకోకుండా, ప్రమాదవశాత్తు, తెలియకుండా, అన్నోయింగ్లీ తెలియకుండా ఏదన్నా పాపం లేకపోతే తప్పు చేస్తే, అంటే ఎదుటి వాళ్ళని చంపితే, లేకపోతే ఎవరినైనా మరి ఏదైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి పని చేస్తే, అంటే తెలియకుండా చేసినప్పుడు వాళ్ళు త్వరగా పరిగెత్తి వెళ్ళి ఈ ఆశ్రయపురాల్లో మరి దాక్కునేవాళ్ళు. మరి ఇవి కూడా చాలా 5 సిటీస్, అంటే 5 ఆశ్రయపురాలు ఉంటాయి అనుకుంటాను. మరి ఈ యొక్క ఆశ్రయపురాల్లో వెళ్ళి దాక్కునే వాళ్ళు. అవి అంటే ఎవరినైతే నిందితుడు అని చెప్పబడతా ఉన్నారో ఆ నిందితుడిని మరి బాధింపబడిన వాడు తిరిగి చంపకుండా ఈ నిందితుడు వెళ్ళి ఆశ్రయపురంలో దాక్కున్నప్పుడు ఇంకా ఆశ్రయపురంలోకి వెళ్ళినటువంటి ఏ వ్యక్తిని కూడా ఎవరు చంపకూడదు. అటువంటి ఆశ్రయపురాలు మరి లేవీల యొక్క పట్టణాలు అన్నమాట. లేవీలు నివసించిన పట్టణాలు ఆశ్రయపురాలుగా పిలువబడినాయి. సో ఆ నిందితుడు చాలా నిరీక్షణతో మరి వాళ్ళ మధ్యలో మరి ఉండొచ్చు అనమాట. వాళ్ళ మధ్యలో చాలా ఫ్రీగా మరి ఉండొచ్చు. అక్కడ ఉన్నంత కాలం ఎవరు చంపరు. ఎందుకంటే తీర్పు తీర్చే వరకు కూడా, విషయాన్ని విచారించే వరకు కూడా ఆ నిందితుడు ఆశ్రయపురంలో ఆశ్రయాన్ని తీసుకుంటాడు. అటువంటి ఆశ్రయ పట్టణాలుగా మరి నిందితులకి ఆశ్రయ పట్టణాలుగా, మరి అంటే లేకపోతే అమాయక ప్రజలకి అనొచ్చు, లేకపోతే తెలియకుండా తప్పు చేసిన వారికి అనొచ్చు. మరి వాళ్ళకి ఆశ్రయ పట్టణాలుగా, వాళ్ళకి ఒక నిరీక్షణ ఇచ్చేటువంటి జాతిగా, ఆ యొక్క నివాస స్థలంగా మరి లేవీల పట్టణాలు మరి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే అక్కడ నిజానికి ఒక నిరీక్షణ, అంతేకాకుండా ఒక ఆత్మీయమైనటువంటి విషయాలు, ఒక భక్తి భావం వాళ్ళ పట్టణాల్లో వెలసిల్లినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే మరి ఇతర గోత్రాలన్నీ కూడా లేవి గోత్రానికి 10వ వంతు చెల్లించాలి అనేటువంటి ఒక నిబంధన వారి మధ్యలో మనం చూస్తాం. అంటే లేవీలకి మిగతా 11 గోత్రాల వారికి కూడా 10వ వంతు భాగాన్ని చెల్లించేవారు. ఆ దినాల్లోనే టైత్ 10వ వంతు భాగం ఇవ్వడం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క పరిచర్యలో మరి పరిచర్యని చక్కగా జరిగించడం కోసం దానికి మద్దతుగా లేకపోతే సపోర్ట్ గా ఈ 10వ భాగం మిగిలినటువంటి గోత్రాల వారు తీసుకుని వచ్చి లేవి గోత్రానికి లేకపోతే యాజకులకి ఇచ్చేవాళ్ళు అని చెప్పబడతా ఉంది.
ఇది లేవి గోత్రంలో, అంటే లేవి గోత్రం ప్రతిష్ఠించబడటం, వారికి ఒక పని అప్పగించబడటం, వారి యొక్క జీవితాల్లో ఆ పనిని జరిగించడంలో మరి వాళ్ళు నిమగ్నమై ఉండటం. అంతేకాకుండా మరి తెలియక తప్పు చేసిన వాళ్ళ పట్ల కూడా వీళ్ళ యొక్క మరి పాత్ర ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒక ఆశ్చర్యపురంగా వారి పట్టణాలు మారడం, ఇవన్నీ కూడా మరి ఇశ్రాయేల్ జాతిలో మరి ప్రత్యేకించబడినటువంటి లేవి గోత్రంలో మరి జరుగుతా వచ్చింది. వాళ్ళు దేవుడే స్వాస్థ్యంగా కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళ పోషణ నిమిత్తము, ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి పరిచర్య నిమిత్తము మరి ఆ యొక్క ధనాన్ని, వారి అవసరతల్ని సమకూర్చవలసిన వారు ఎవరు అంటే ఇతర 11 గోత్రాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ లేవి గోత్రం ఆ విధంగా మరి ప్రత్యేకపరచబడటం మనం చూస్తాం. తర్వాత మరి కొన్ని విషయాలు మనం లేవి గోత్రం గురించి నేర్చుకుందాం. దేవుడు ఈ యొక్క విషయంలో మన ఎన్నికల్లో ఆశీర్వదించిన గాక.